హలో అండి, వెల్కమ్స్ టు వాణీస్ వరల్డ్. మీకు ఈ వీడియోలో టేస్టీగా వెలక్కాయ పచ్చడి అయితే చూపిస్తున్నానండి. మీరు ఎప్పుడన్నా వెలక్కాయని తిన్నారా? ఇది కొద్దిగా పుల్ల పుల్లగా, వగరుగా, కొద్దిగా తీయగా ఇలాగ ఉంటుంది టేస్ట్కి. దీని పచ్చడి కోసం బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత తీయగా కావాలనుకుంటే అంత బెల్లం వేసుకోవచ్చు. ఇక జీలకర్ర అయితే ఆప్షనల్ అండి. వెలక్కాయలో గుజ్జు కూడా వేసేసుకొని రెండింటిని బాగా దంచేసుకుంటే పచ్చడి అయితే తయారైపోతుంది. ఇక దీన్ని తినడం వల్ల బాడీలో పైత్యం అయితే తగ్గుతుందండి. ఇక ఈ పచ్చడి అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటే డైజెషన్ సమస్యలు ఏమున్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. వెలక్కాయ పచ్చడి అనేది నాకు ఒక స్వీట్ మెమరీ అండి. మా నాన్నగారు ఎప్పుడన్నా దీన్ని దంచిచ్చేటువంటి వాళ్ళు, తనైతే ఇప్పుడు లేరు, కానీ ఈ పచ్చడి మెమరీస్ అయితే అలాగనే ఉండిపోయినాయి. నాకు మా నాన్న ఎలా దంచిచ్చారో అలాగనే నేను ఇప్పుడు చేసుకొని ఇదండి ఈ గిన్నెలో పెట్టుకొని తింటున్నా. చాలా చాలా టేస్టీగా ఉండిందండి. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.